హలో! నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్ట్రీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. ఛానల్‌ని సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. 'మనసా స్మరామి' పార్ట్ 113తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్, హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ముఖేష్ గన్ గురిపెట్టగానే, అబ్బచ్చా! నువ్వు గన్ గురిపెట్టగానే నేను భయపడిపోయి నీ మాట వినేస్తాననుకుంటున్నావురా? నీ పని తర్వాత చెప్తాను. ముందు వీడి పని చూడని అని కుర్చీలో నుంచి లేచి నవీన్ ముందుకు వెళ్తాడు అభి. ఏంట్రా అలా వింత చూస్తున్నారు? వచ్చి వాళ్ళ పని చూడండి అని రౌడీల వైపు చూస్తూ అరుస్తాడు ముఖేష్. అందరూ ముందుకు రాబోతుండగా అభి సెక్యూరిటీ అక్కడికి వచ్చి వాళ్ళకి అడ్డుగా నిలబడతాడు. వాళ్ళకి ఆశగా ఉన్నట్టుందిలే తన్నులు తినడానికి, వదిలేయండి, రానివ్వండి, ఎంతమంది వస్తారో నేను చూస్తాను అని అంటాడు అభి. అభి మాట విని సెక్యూరిటీ పక్కకి జరుగుతారు. ఎదురుగా ఉన్న నవీన్ మొహం మీద ఒకే ఒక పంచ్ ఇస్తాడు అభి. ఈ పంచ్ నా భార్య గురించి నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నందుకు, ఇంకొకటిచ్చి తనని తప్పుడు దృష్టితో చూస్తున్నందుకు. అప్పటికే నవీన్కి ఆ 2 దెబ్బలకే చుక్కలు కనిపించాయి. ఆ నొప్పి అనుభవిస్తూ ఉండు, ఈలోపు వాళ్ళ సంగతి చూసొస్తాను అని అభిరామ్ వెళ్ళబోతుంటే అవని వైపు గన్ గురిపెట్టి ఉన్న ముఖేష్, అభిరామ్, ముందు ఈ పేపర్స్ మీద సంతకం చేయి, లేదంటే నీ భార్యని ఇక్కడే చంపేస్తానని అంటాడు. ముఖేష్ పక్కనున్న పిఏ చేతిలోని పేపర్స్ అందుకొని, నీకు ధైర్యం ఉంటే షూట్ చేయరా అని అంటాడు అభి. నిజంగానే షూట్ చేసేస్తాను, ఇంతదాకా వచ్చాక నేను భయపడను, అయితే నా ప్రాణం, లేకపోతే మీ ప్రాణాలు అని అంటాడు ముఖేష్. భయపడమని నీకెవరు చెప్పారా? షూట్ చేయమనే కదా చెప్తున్నాను అని అంటాడు అభి. ముఖేష్ ట్రిగ్గర్ నొక్కాలని చూస్తుండగా కాలితో అభి ఆ చేతిని ఒక్క తన్ను తంతాడు. గన్నొచ్చి అవని ఒళ్ళో పడుతుంది. ముఖేష్ మాత్రం 4 అడుగులు వెనక్కి వెళ్తాడు అభి దెబ్బకి. అవని, ఆ గన్ నీ దగ్గరే ఉంచు. ఈ యదవులు నీ దగ్గరికి రావాలని చూస్తే షూట్ చేసి పడే, నేను వాళ్ళ సంగతి చూసొస్తాను. చాలా ఉబలాట పడుతున్నారు పాపం, రండిరా అనుకుంటూ తన మీదకొస్తున్న రౌడీలను ఒక్కొక్కరిని మళ్ళీ లేవకుండా కొడతాడు. అభి ఒకవైపు, వినయ్ ఇంకోవైపు, సెక్యూరిటీ కూడా వాళ్ళ పని పడుతూ ఉంటారు. దొరికిపోయామని అర్థమైంది ముఖేష్కి, నవీన్కి. అయినా చివరి ప్రయత్నంగా అవని దగ్గరికి చేరాలని ఇద్దరూ రాబోతారు. అది గమనించిన అభి మెరుపు వేగంతో వచ్చి అవని ముందు నిలబడతాడు. అభి కళ్ళల్లో కనిపిస్తున్న కోపం చూసి నవీన్కి టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఈ ముఖేష్ గడు ఏదో చేస్తాడనుకుంటే ఇలా దొరికిపోయామేంటి? ఒక్కడు కూడా నిలువరించలేకపోయారు ఈ అభిరామ్ని. ఇంకా వీళ్ళేం రౌడీలు అని మనసులో తిట్టుకుంటూ అక్కడి నుంచి జారుకోవాలని పరిగెత్తబోయాడు నవీన్. కానీ అది గమనించిన అభి వాడి షర్ట్ కాలర్ పట్టుకొని వెనక్కి లాగుతాడు. ఒకసారి మామూలుగా కొట్టినందుకు తొందరగా లేచావు కదా, ఈసారి పర్మనెంట్గా నిన్ను బెడ్కే పరిమితం చేసేస్తాను అని అంటాడు అభి. వద్దు సార్, వదిలేయండి, ఇంకెప్పుడు పొరపాటును కూడా మీ జోలు రాను అని వెనక్కి వెనక్కి వెళ్తూ అక్కడున్న రాడ్ తీసుకొని ఫాస్ట్గా వచ్చి అభి తల మీద కొట్టబోతాడు. అభి ఆ రాడ్ని చేత్తో పట్టుకొని, నీ చిత్తకార్తి బుద్ధి నాకు తెలీదా అని ఆ రాడ్తోనే నవీన్ని చితకబాదుతాడు. ఇంకా కొట్టు బావా, వాడు ఇంకెప్పుడు ఏ అమ్మాయి జోలి వెళ్ళకూడదు, అమ్మాయి కనిపిస్తే చాలు సొల్లు కారుస్తాడు ఎదవా అని అంటుంది అవని. వినయ్ వచ్చి అవని పక్కన కూర్చొని, ఈ బావ పిలుపు ఎప్పటి నుంచి పిలుస్తున్నావు? వాడికి బావ అంటే ఇష్టం ఉండదు అని అంటాడు వినయ్. నేను పిలిస్తే ఇష్టం మీ ఫ్రెండ్కి, ఆ పొట్టి పిల్ల పిలిస్తే ఇష్టం ఉండదు అని అంటుంది అవని నవ్వుతూ. అవని వినయ్తో మాటల్లో ఉండగా అవని చేతిలో గన్ లాక్కోవాలని చూస్తాడు ముఖేష్. అబ్బా, ఆశ! అంత తేలిగ్గా వదిలేస్తాననుకున్నావురా? నీకుంటుంది రోయ్ గట్టిగా మేళం, మామూలుగా ఉండదు. సొంత తోడబుట్టిన అక్క పసుపు కుంకాలే చెరిపేశావు, మేనకోడల్ని తప్పుడు దృష్టితో చూసావు. నీలాంటి వాడికి మామూలుగా శిక్ష పడకూడదు, 10 సార్లు ఉరి తీయాలి నిన్ను అని ముఖేష్తో అంటుంది అవని. అప్పుడే రవి, ముంబై ఏసీపీ అక్కడికి ఎంటర్ అవుతారు. అక్కడ ముంబై ఏసీపీని చూసిన ముఖేష్కి సీన్ అర్థం అయిపోతుంది. అంతా ఫుల్గా ట్రాప్ అని, చాలా పగడ్బందీగా
తెలివిగా తమని పట్టుకున్నారు అని. అసలు ఈ నవీన్ గాడి మాటలు విని నేనిక్కడికి రాకుండా ఉండాల్సిందే. అనవసరంగా దొరికిపోతున్నాను. ఇప్పుడు దొరికితే ఇక నాకు బయటకు వచ్చే ఛాన్స్ కూడా ఉండదు అని పారిపోవడానికి అక్కడి నుంచి ప్రయత్నం మొదలు పెడతాడు ముఖేష్. హలో ముఖేష్, చుట్టూ పోలీసులున్నారు. నువ్వెక్కడికి తప్పించుకోలేవు అని అంటాడు ముంబై ఏసీపీ. అప్పటికే నవీన్ని ఫుల్గా స్పృహ తప్పించిన అభి ముఖేష్ వైపు వెళ్తాడు. వినయ్కి ఫోన్ ఇచ్చి కాల్ చేయమంటాడు భానుకి. వీడియో కాల్ చేస్తాడు వినయ్. అక్క చూస్తూ ఉండండి అని చెప్పి భాను భవి చూస్తూ ఉండగా వాడిని ఇష్టం వచ్చినట్టు కొడతాడు అభి. ఇంకా కొట్టు ఫ్రెండ్, ఇంకా కొట్టు వాడిని, చంపే అసలు అని అరుస్తుంది భవి. ఆ వాయిస్ వినగానే అవని ఫోన్ దగ్గరికి వెళ్తుంది. ఆ వాయిస్ ఎక్కడో విన్నట్లు అనిపించింది అవనికి. కానీ భవి వాయిస్ మార్చి మాట్లాడడం వల్ల పూర్తిగా అయితే కనుక్కోలేకపోయింది. కానీ ఎక్కడో విన్నానన్న చిన్న ఆలోచన అయితే పడింది అవని మనసులో. ఆ ఫేక్ పాప వాయిస్లా ఉంది వినడానికి, కానీ ఇది చిన్న పాప అని భవిని చూస్తూ 5 నిమిషాల పాటు అదే ఆలోచనలో ఉంటుంది. ఇంక నువ్వు వదిలేసి పోలీసులకు అప్పచెప్పు అభి. వాడికి ఏదైనా అయితే మళ్ళీ నీకు ఇబ్బంది. ఇప్పటికే మా కోసం చాలా చేసావు. వాడి వల్ల నువ్వు ఇబ్బంది పడితే నాకు కష్టంగా ఉంటుంది అని అంటుంది భాను. అప్పటికే ముఖేష్ ఒళ్ళంతా రక్తంతో కనీసం లేచి నిలబడ్డానికి కూడా శక్తి లేకుండా కింద పడి ఉంటాడు. ఇలాంటి వెన్నుపోటు పొడిచేవాడిని చంపేసి జైలుకెళ్ళినా తప్పులేదక్క. సొంత అక్క పసుపు కుంకాలే తీసివేశాడు. ఇలాంటి వాడిని ఏం చేసినా పాపం లేదని ఇంకో 2 వేస్తాడు అభి. ఇతను పూర్తి సాక్ష్యాధారాలతో దొరికాడు మనకి. ఇంక వీడు జీవితాంతం జైల్లోనే చిప్పకూడు తింటాడు. వాడి గురించి నేను చూసుకుంటాను. మీ చేతులకి ఎందుకు రక్తం అంటుకోవడం, ఇంక వదిలేయండి అభిగారు అని అంటాడు ముంబై ఏసీపీ. ఏసీపీ మాట విని ముఖేష్ గాడిని వదిలేసి అవని వాళ్ళ దగ్గరికి వస్తాడు అభి. అవని ఫోన్లో చూస్తూ ఆలోచిస్తూ ఉండడం చూసి దీనికేమైనా అనుమానం వచ్చిందా అని ఆలోచన వస్తుంది అభికి. ఇంతలో ముంబై ఏసీపీ పిలవడంతో అటువైపు వెళ్తాడు అభి. మేమింక బయలుదేరుతాం ఇతన్ని తీసుకొని. ఇక్కడి నుంచి చాపర్లో వెళ్ళిపోతాం. అక్కడే హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించి జైలుకి తీసుకువెళ్ళిపోతాం. థ్యాంక్ యూ అభిరామ్ గారు, మీ వల్లే వీడిని పట్టుకోగలిగాను అని అంటారు ఏసీపీ. ఇట్స్ ఓకే సార్, ఎవరి వల్ల అయితే ఏముంది, ఒక క్రిమినల్ పట్టుబట్టాడు అని అంటాడు అభి. అలా అనకండి, ఇతని కోసం మేము ఎంత వల వేశాం. ఎప్పటికప్పుడు తప్పించుకుంటూనే ఉన్నాడు. చేసిన తప్పులు చేసి కూడా దాక్కుంటూనే ఉన్నాడు. ఇక్కడ రెడ్ హ్యాండెడ్గా దొరికాడు. అందుకు కారణం మీరే. మీరు వేసిన ప్లాన్ అలాగుంది. వీళ్ళ మోహన్ సార్, పెరికి వాళ్ళ దగ్గర వీళ్ళ ఆటలన్నీ. కొంచెం ధైర్యంగా ఉన్న, తెలివిగా ప్రవర్తించిన ఇలాంటి వాళ్ళని మనం ఈజీగా పట్టుకోవచ్చు. లక్కీగా వాళ్ళ కన్ను అవని మీద పడింది కాబట్టి మన ట్రాప్లో ఈజీగా పడ్డారు. తొందరగా పని పూర్తి చేయాలన్న ఆవేశంలో ఆలోచన మరిచారు వీళ్ళు. లేకపోతే మనకి అంత తొందరగా దొరికేవాళ్ళు కాదు. పైగా ముఖేష్ ఈ నవీన్ మాట విని గోతిలో పడ్డాడు. ఆడపిల్లను అడ్డం పెట్టుకుని ఈజీగా పని కానిచ్చుకోవచ్చని వచ్చాడు. అడ్డంగా బుక్ అయ్యాడు అంటాడు అభి. ఏదైనా క్రెడిట్ మీకే ఇవ్వాలి. నా దగ్గర ఇతనే సూర్యుని చంపాడన్న ఎవిడెన్స్ ఉంది. వీడి చెంచాగాడొకడు దొరికిపోయాడు నాకు. కాబట్టి తప్పకుండా వీడికి కఠిన శిక్ష పడుతుంది అని అంటారు ఏసీపీ. ఓకే సార్, మళ్ళీ వీడేమైనా జైలు నుంచి బయటకు వస్తే మాత్రం ఈసారి నా చేతిలో చచ్చిపోతాడు అని అంటాడు అభి. నోనో, ఇక రాకుండా నేను చూస్తాను అని ముఖేష్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ముంబై ఏసీపీ. నవీన్ గాడిని తీసుకొని మిగిలిన రౌడీ గ్యాంగ్ అంతటినీ వ్యాన్లో వేసుకొని రవి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏంటవని అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు వినయ్. ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుందన్నయ్య, కానీ ఎక్కడా అన్నది అర్థమవటం లేదు, అంత క్లియర్గా తెలియటం లేదు అంటుంది అవని. అదేంటి, భవి వాయిస్ యాప్ మార్చి మాట్లాడింది కదా, మరి ఎక్కడో విన్నట్టుందంటుందేంటి, అనుమానం వచ్చిందా ఏంటి అనుకుంటూ, చిన్నపిల్లల వాయిస్లన్నీ ఒకేలాగా ఉంటాయి కదా అవని, అందుకే నీకు అలా అనిపించి ఉంటుంది అంటాడు వినయ్.
వాళ్ళ మాటలు విన్న అభి వచ్చి, దీని అనుమానం ఇంత తొందరగా పోదు గాని వినే ఉంటావులే. ఆ రోజు నువ్వు తాగిన మత్తులో ఉన్నప్పుడు భవి కూడా నాకు ఫోన్ చేసింది. అప్పుడు విన్నావులే. ఈ చిన్నపిల్లెవరు అంటూ అదో గోల కూడా చేశావు. అవునా అంటుంది అవని. అప్పటి వరకు సైలెంట్గా ఉన్న భవి, హాయ్ అత్త అంటుంది. భవి అటువైపు నుంచి, మీ ఎంగేజ్మెంట్ అయిందంట కదా. నా ఫ్రెండ్ నాకు ఫోన్ చేసి చెప్పారు. నీతో మాట్లాడదాం అనుకున్నాను కానీ అవ్వలేదు. కంగ్రాచులేషన్స్ అత్తా అంటుంది భవి. అవని తన ఆలోచనలన్నీ పక్కన పెట్టి, థ్యాంక్ యూ. పెళ్ళికి వస్తున్నారా అని అడుగుతుంది. లేదత్తా, నాకు ట్రీట్మెంట్ అవుతుంది కదా, ఇప్పుడు రావడం కుదరదు. ట్రీట్మెంట్నా? ఏం ట్రీట్మెంట్ అని అడుగుతుంది అవని. నేను చెప్తానులే తర్వాత అని. ఓకేరా భవి, నేను మళ్ళీ తర్వాత కాల్ చేస్తాను. ఇక్కడి నుంచి వెళ్ళాలి కదా అంటాడు అభి. ఓకే ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫ్రెండ్, లవ్ యూ ఫ్రెండ్ అంటుంది భవి. అన్నిసార్లు ఫ్రెండ్ అనాలా అని చిన్నగా నవ్వుతాడు అభి. నాకు అలా అంటే ఇష్టం. ఇప్పటికైనా మామ అని పిలవచ్చుగా అడుగుతాడు అభి. ట్రై చేస్తాలే అని బాయ్ ఫ్రెండ్ అని ఫోన్ కట్ చేస్తుంది భవి. తనకేం ట్రీట్మెంట్ జరుగుతుంది అభి సార్ అని అడుగుతుంది అవని. మళ్ళీ ఈ అభి సార్ ఏంటి, ఇందాక బావా బావా అని పిలిచావు కదా అని అడుగుతాడు వినయ్. అదంతేలే అన్నయ్య అని అభి వైపు చూస్తుంది అవని. తనకి హార్ట్లో హోల్ ఉందిలే, దానికి ట్రీట్మెంట్ జరుగుతుంది. చాలా వరకు క్యూర్ అయిపోయింది. ఇంకొంచెం టైం పడుతుంది అని చెప్తాడు అభి. హో అంటుంది అవని. సరే వెళ్దామా ఇంకా అని అంటాడు అభి. హా అని అందరూ అక్కడి నుంచి స్టార్ట్ అవుతారు. ఆఫీస్కి వచ్చిన అవని ఇంకా ఆలోచిస్తూనే ఉంటుంది. దీనిని డైవర్ట్ చేయాలి అని. ఇంకా ఏం ఆలోచిస్తున్నావని వెనక నుంచి అవనిని హత్తుకుంటూ అడుగుతాడు అభి. నిజంగా నేను తాగిన మత్తులో ఉన్నప్పుడు తను ఫోన్ చేసిందా? చేసింది తల్లి. ఎవరు నువ్వని, నాతో ఎందుకున్నావని 1,00,000 ప్రశ్నలు వేసింది. అప్పుడు తనకి నువ్వే చెప్పావు, మీ ఫ్రెండ్ భార్యని అని అంటాడు అభి. నేనలా చెప్పానా అని అడుగుతుంది అవని. నువ్వు అలా చెప్తేనే కదా చెప్పకుండా పెళ్ళెప్పుడు చేసుకున్నావంటూ భావి నాతో ఆడుకుంది కాసేపు. ఇక తర్వాత మాట్లాడతానని ఫోన్ కట్ చేయగానే నా స్వీట్ హార్ట్ చేసింది వెంటనే. తర్వాత జరిగిన రచ్చంతా చెప్పాను కదా. ముందు ఆలోచనలన్నీ పక్కన పెట్టి నా గురించి ఆలోచించడం మొదలుపెట్టు. ఇంకా మీ గురించి ఏం ఆలోచించాలి? అవని నడుం చుట్టూ ఉన్న చేతులు బిగించి అవని భుజం మీద పెదాలు నిలిపి, నా బావని ఎలా చూసుకోవాలి అని ఆలోచించు అని అంటాడు హస్కీగా. అభి చేస్తున్న పనికి చిగురుటాకులా వణుకుతూ బావా అంటూ చిన్నగా పిలుస్తుంది. అవని అంటూ మత్తుగా పలుకుతాడు అభి. ప్లీజ్ వదలవా అంటుంది అవని. వదలాలని అస్సలు అనిపించడం లేదు అంటాడు అభి. ఇంకేం మాట్లాడాలో అర్థం కాక అవని సైలెంట్ అయిపోతుంది. ఏంటి మరదల పిల్ల, ఏం మాట్లాడడం లేదు అని అడుగుతూనే అవని భుజంపై చిన్నగా బైట్ చేస్తాడు అభి. ఒక్కసారిగా తన ఒళ్ళంతా జల్లుమనడంతో అభి వైపు తిరిగి గాఢంగా హత్తుకుంటుంది. అభి చిన్నగా నవ్వుకుంటూ అవని అని చాలా ఇంటెన్స్డ్గా పిలుస్తాడు. హా అని చిన్నగా మాత్రమే అనగలుగుతుంది. మన హనీమూన్కి ఎక్కడికి వెళ్దాం అని అడుగుతాడు అభి. ఏదో ట్రాన్స్లో ఉన్నట్లుగా. నీ ఇష్టం బావా అంటుంది చిన్నగా. నేనంటే నీకు ఇష్టమేనా అని అడుగుతాడు కావాలని. పూర్తిగా అభిమాయిలో ఉండడం వల్ల నువ్వంటే ఇష్టం కాదు బావా, నా ప్రాణం నువ్వు అనేస్తుంది అవని. ఆ మాట వినగానే అభి గుండె ఆనందంతో స్పీడ్గా కొట్టుకోవడం మొదలవుతుంది. ఇంకొక నిమిషం కూడా ఆలస్యం చేయకుండా అవని పెదాలు అందుకుంటాడు అభి. పూర్తిగా అభిమాయిలో ఉన్న అవని కూడా అభి ముద్దుకి జత కలుపుతుంది. ఇద్దరికీ ఒకరి మీద ఇంకొకరికి అంతులేని ప్రేమ ఉంది. అవని చెప్పేవరకు ఆగాలని అభి అనుకుంటే చెప్పే ధైర్యం లేక అవని ఆలోచిస్తుంది.
కానీ వారి ముద్దులో ఒకరి మీద ఒకరికి ప్రేమ ఎంత ఉందో తెలుపుకుంటున్నారు ఇద్దరు. ఇద్దరు తాము ఎక్కడున్నది అన్నది కూడా మరిచిపోయి తమ ప్రేమ లోకంలో విహరిస్తుండగా అభి ఫోన్ మోగుతుంది. ఫోన్ సౌండ్కి ఇద్దరు స్పృహలోకి వచ్చి దూరం జరుగుతారు. అవని సిగ్గుతో తలెత్తలేకపోతుంది. అవనిని తన గుండెకి హత్తుకొని జేబులో ఉన్న ఫోన్ తీసి చూసేసరికి అది అనుగారి నుంచి రావడంతో ఇప్పుడు అమ్మమ్మ ఎందుకు చేస్తున్నారు అనుకుంటూ ఫోన్ ఎత్తుతాడు అభి. కథ కొనసాగుతుంది. మరి అనసూయ గారు ఇప్పుడెందుకు ఫోన్ చేశారు, ఏం చెప్పబోతున్నారు తెలియాలి అంటే ఫాలో అయిపోవాల్సిందే. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలపండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిసనింగ్.